అని అడుగు. సరే, ఆ కొబ్బరి నీళ్ళు ఇవ్వు. దద్దమ్మా, ఆ కోరికను అడగరా. నా మూడో కోరిక కావాలి. జోర్దార్ వెనక్కి రావాలి. ఎంత దూరం రా బాబు, ఇది ట్రెక్కింగ్ లా లేదు, చెకింగ్ లా ఉంది. కడుపులో ఆకలి దంచబాడేస్తుంది. ఫుడ్ అంతా అయిపోయింది. ఇంట్లో ఉంది. నేను బ్యాగ్ లోనే పెట్టాను. బ్యాగ్ బరువుగా ఉంటుందని నేనే తీసేశాను. ఇప్పుడు ఏం తింటాం? ఆ పండుని తిందాం. నేను వెళ్ళి కోసుకొస్తాను. అని జాగ్రత్త. అని అరే రుద్దుదాన్ని, లేదంటే ఉబ్బిపోతుంది. రే దద్దమ్మా, నీ తల రుద్దుకో. అరే హనీ, దీన్ని రుద్దడం వల్ల జీనీ బయటికి వచ్చాడు. నేను జీనీని పిల్లలు, జీనీని జీనీ కోరికలు నెరవేర్చేవాడు. ఆ పిల్లలు విష్ణు పూర్తి చేసేవాడు. 3 కోరికల్ని తీరుస్తావా? ఓయ్, 3 కోరికలు కాదు పిల్లలు, 5 కోరికల్ని తీరుస్తాను. అయితే నువ్వు నా 5 కోరికల్ని తీరుస్తావన్నమాట. నా యజమాని చెప్తే నేను తన కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తాను. నేను నీకు హెల్ప్ చేస్తే ఆ యజమాని కోరిక ఎందుకు తీరుస్తావు నువ్వు? యజమాని కోరిక తీర్చడమే నా పని. ఎవరు నా యజమాని? ఈ జీని కూడా హనీ లాంటి వాడే, అర్థమైందా? ఒక్కసారి సరిగ్గా చూడండి, రూపాలే కాదు బుర్రలు కూడా ఒకేలా ఉన్నాయి. చెప్పడం మర్చిపోయాను పిల్లలు, అసలు నా యజమాని ఎక్కడా? జీని యజమాని కోరికలు మాత్రమే తీరుస్తాడు. తను విడిపించావు కాబట్టి నువ్వే తన యజమానివి. నువ్వే నాకు హెల్ప్ చేసావా? అయితే నీ 5 కోరికల్ని నేను తీరుస్తాను. ఇది అన్యాయం. టిఫిన్ బాక్స్ లేకపోవడం వల్ల జీనీ దొరికాడు. ఇప్పుడు నా కోరికలు కూడా నెరవేర్చాలి. ఓకే, అలా అయితే ఒక కోరిక జోర్దారికి, ఒక కోరిక చిలుకకి, ఒక కోరిక నాకు, హనీకి 2 కోరికలు. ఓకే. అరే ఏంటి ఓకే? ఆ మాట హనీ చెప్తేనే ఓకే అవుతుంది. హనీ, ఓకే చెప్పు. ఓకే జీనీ, అందరి కోరికలు తీర్చేసేయ్. నీ విష్ లో ఉన్న ఫస్ట్ కోరికని నేను తీర్చేశాను. ఇప్పుడు రెండో విష్ ని కోరుకో. అరే ఫస్ట్ ఏ కోరిక చెప్పాడు నీకు అర్థమైందా? అని ఫస్ట్ విష్ మీ ముగ్గురు విష్ ని తీర్చడం, అది అయిపోయింది. రెండో విష్ ని చెప్పండి. చెప్పా కదా, ఫస్ట్ విష్ అయిపోయింది. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను పెద్ద షెఫ్ అవుతా. పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్ళి కుకింగ్ చేస్తాను. నాకున్న విషయం ఇదే, తను పెద్ద హోటల్లో కుకింగ్ చేసుకోవాలి. ఓకే, అడిగాడు కోరిక, దాని బాధ్యత నాదింకా. వెళ్ళు, ఇక ఫుల్ గా కుకింగ్ చెయ్యాలి. వెళ్ళిపోయాడా? జోర్దార్ ఫుల్ హ్యాపీలో ఉన్నట్టున్నాడు. హ్యాపీ అయినట్టున్నాడు. వెళ్ళిపోయిన వాడు అక్కడ ఏం చూస్తున్నాడని నువ్వు చూడాలా? జోర్దార్ని చూస్తానని నువ్వంటే ఆ 3వ కోరిక కూడా అయిపోతుంది. లేదు లేదు పిల్లలు, ముందంది సరదాగా అన్నాను. ఈసారి పర్ఫెక్ట్ గా కోరికని తీరుస్తాను. సరేనా పిల్లలు? యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్. పని చేసే డాంకీకి సింహాసనం దొరకడం అంటే ఇదే, అర్థమైందా? ఈ గరిటను తెప్పలేక తెప్పలేక తెప్పలు పడుతున్నాను. జోర్దారు అంత పెద్ద గిన్నెలో కుకింగ్ చేస్తున్నాడేంటి? పద మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం. ఆ విష్ వాడిదే, ఆ డిష్ వాడిదే. అరే ఎంతసేపు తిప్పింది తిప్పుతావు, వెళ్ళి మంటని పెంచు, త్వరగా వెళ్ళు. జీనీ, అతనేమో 5 స్టార్ హోటల్లో షెఫ్ కావాలి అన్నాడు. నువ్వేమో ఇతన్ని తీసుకొచ్చి ఇక్కడ పనివాణ్ణి చేసావు. మొత్తం కలిపి 50 రొట్టెలే చేసావా? నా వంతు 50 రొట్టెలు నేను పూర్తి చేశానుగా. నువ్వు పూర్తి చేసినవి నావి, మిగిలినవి ఎవరు చేస్తారు? ఏంటి? ఇదిగో పిండి తీసుకొచ్చాను, పనికిమాలినోడా.
జీని నన్ను వెనక్కి తీసుకువెళ్ళిపోవా. ఏం చేస్తున్నావు స్విమ్మింగ్ పోతలకి ఇంత స్పీడ్ గా చేస్తున్నారు రోటీ. మీ పనికి ఎవరూ లేరు పోటీ. ఇక్కడ పనివాడివి నువ్వే చేయాలి పని. నేను షెఫ్ని. పని చేస్తేనే నీకు ఫుడ్ ఉంటుంది. త్వరగా చెయ్యి కానీ. అరే ఎలా ఉండే నా జీవితం ఎలా అయిపోయింది. అంతా ఆ చెత్త జీనీ గడి వల్లే జరిగింది. అతను నా కోరికలు సరిగ్గా అర్థం చేసుకోలేదు. సగం కోరిక తీర్చాను కదా. సగం కోరిక కాదు, అది పనికిరాని కోరిక. పనికిరాని పని చేస్తున్నా. అరే జోర్దార్, కుక్కల్ని మీద దాడి చేయడానికి వస్తున్నాయి. జీని వెంటనే వెనక్కి పిలువు. సారీ పిల్లలు, కోరికని తిరిగి తీసుకోవడం కుదరదు. కొబ్బరి నీళ్ళు తాగుతారా? బాగుంటుంది. అని అడుగు. సరే, ఆ కొబ్బరి నీళ్ళు ఇవ్వు. రే దద్దమ్మ, ఆ కోరికను అడగరా. నా మూడో కోరిక కావాలి. జోర్దార్ వెనక్కి రావాలి. సరే పిల్లలు, జిమ్ కి వెళ్ళి చేస్తాను సిక్స్ ప్యాక్. జోర్దార్ వచ్చేస్తున్నాడు బ్యాక్. డాంకీ, నన్ను ఏం చేద్దాం అనుకున్నావు? నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు? మీ కోరికని తీర్చాలనుకున్నాను పిల్లలు. పెద్ద పెద్ద హోటల్లో తినే చోట నువ్వు పని చేయాలనుకున్నాను ఒక పూట. అందుకే కల్పించాను నీతో ఒక తినే ఆట. నీ కోరిక తీర్చడమే నా జీవితంలో ఉన్న ఒక వేట. అరే నేను పనివాడిగా అడగలేదు, షెఫ్ గా అడిగాను. ఇంకేం మాట్లాడకు. షెఫ్ అయితే అసలు పని చేయడా ఏంటి? అరే నీకు అర్థం కావడం లేదు. జోర్దార్ సరిగ్గా గమనించు. తను హనీ డూప్లికేట్. నువ్వేం చెప్పినా సరే తను అర్థం చేసుకోలేడు. వాళ్ళతో పెట్టుకుంటే మనం అయిపోతాం. మనకి దొరికారు ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు. వాళ్ళతో పోటీ పడి మనం వాళ్ళని ఆపాలనుకుంటే అయిపోతాం మనం అప్పడం. అర్థమైందా? అప్పడమేంటి, అక్కడికి వెళ్ళి రోటీలు చెయ్యి. ఇప్పుడు నీ విషయం ఏంటో త్వరగా చెప్పు చిలక. అది వద్దు, నాకు ఏమి అరే వద్దు. భయపడకు చిలక, త్వరగా అడుగు. వద్దు, నా కోరికేం లేదు. కోరిక ఎందుకు ఉండదు? నాకు జరిగింది చూసి భయపడి ఉంటాడు. భయపడడానికి ఏమీ లేదు. జీని వీడికి మెడిటేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. మెడిటేషన్ చేసి పీస్ ని పంచాలనుకుంటాడు. నా కోరిక ఏంటంటే వాడు ధ్యానంలోకి వెళ్ళి ప్రపంచానికి పీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే పిల్లలు, మనుషులకంతా ఉండాలి డెడికేషన్, చిలకకి కావాలి మెడిటేషన్. పదండి మనం కూడా వెళ్ళి వెతుకుదాము. చిలుక ఎక్కడికి వెళ్ళాడు? ఓకే, నేను నిన్ను వదలను. మరి ఏం మాట్లాడుతున్నావు? నేను కూడా నేను వదలను. రే డాంకీ, అసలు ఈ ప్లేస్ ఏంటి? నేనేం చేయలేదు, అంతా వీడే చేశాడు. నేను చెప్పాను కదా వీడు కూడా ఒక డాంకీనేనని. చిలకకి మెడిటేషన్ కావాలంటే జైలు కంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుందో చెప్పండి పిల్లలు. అరే ఆపండి, ఒకళ్ళనొకళ్ళు ఇలా కొట్టుకోవడం చాలా తప్పు. రూటుని పిండితే వస్తుంది జ్యూసు, ఇలా కొట్టుకుంటే మీ మీద పడుతుంది కేసు. అర్థమైందా? ఇలా కొట్టుకోవడం ఆపండి. మీరు తప్పు చేయడం వల్లే జైలుకు వచ్చారు. దయచేసి మళ్ళీ మీరు తప్పులు చెయ్యకండి. పొంగే నదిని ఎవరు ఆపలేరు, అదే నిజం. అలాగే మిమ్మల్ని కూడా ఎవరు ఆపలేరు. ఫ్రెండ్స్ చూస్తున్నారా, వీడికున్న జ్ఞానంతో ఖైదీలను కంట్రోల్ చేస్తున్నాడు. ఆనందం అనే ఆహారంలో మంచి మసాలాని కలుపుకుని తినేయాలి. ఏంటి అర్థమైందా? అర్థమైంది.
ఏం అర్థమైంది? నాకు అర్థమైంది ఏంటంటే నేను పట్టుకోవాలి, వండుకొని తినాలి. చిలుక మసాలా వండా. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మసాలా ఎక్కువ వేద్దాం. మేము నాన్ వెజ్ తిని చాలా రోజులైంది, కానీ ఈ రోజు తినబోతున్నాం. హనీ, చిలుకను కాపాడు. అరే ఆఖరి కోరిక ఇది. చిలుకు కూడా ఆఖరి రోజే. త్వరగా ఆ కోరికను అడుగు. జిని, నా కోరిక నువ్వు వాడిని వెనక్కి తీసుకురా. ఓకే పిల్లలు, పూరి పూరి ఆలు పూరి, ఎక్కడ ఉంది మన దారి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏయ్, నీకు అసలు బుర్ర పనిచేస్తోందా? బాగా ఎంజాయ్ చేసేవా ట్రిప్? ఇంటికి వెళ్ళాక జ్ఞానం బాగా సంపాదించుకో. నీ మాటల్ని బుర్రతో బాగా అదుపు చేసి మాట్లాడడం నేర్చుకో. అసలు ఈ కోరికంతా నాది కాదు, పని వల్లే వచ్చింది. ఇదంతా నీ వల్లే. ఆనందపడను మానేసి నన్ను కొడుతున్నావు. నీ వల్ల ఇప్పుడు అనవసరంగా 5 కోరికలు అయిపోయాయి. మీకు చెప్పినట్టు మీ చిన్న చిన్న కోరికల్ని తీర్చేశాను పిల్లలు. మీ అందరికి ఓకేనా? చిన్న చిన్న కోరికలు. బాయ్ బాయ్. ఆ, ఆ, తమ్ముడు, అంతా వీడి వల్లే అయింది. వీడిని కాపాడడం కోసం 2 కోరికలు అయిపోయాయి. నా కోరిక ఒకటి కూడా తీరలేదు. ఆ కోరికలు తీర్చుకోవడం కంటే రాళ్ళతో పళ్ళుడు కొట్టుకోవడం మేలు. వీళ్ళ వల్లే మనం బతికిపోయాం హనీ.